నిన్న ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని చిన్న తిరుపతి దేవాలయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో చాలామంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ప్రతి ఒక్కరు ఖండించారు. ఇలాంటివి జరగకూడదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. భక్తులు కూడా దీనిలో మారాలి. ఎందుకంటే ఏకాదశి అనేది మంచి రోజే కావచ్చేమో కానీ, ఇలా మన ప్రాణాలు తీసుకోవడానికి దేవాలయాలకొచ్చి అటువంటి లైన్‌లో నిలబడి మన ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో బయట నుండి మొక్కినా కానీ ఏం కాదు. ఇది రెండో వీడియోగా చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది బాధ్యత లేకుండా మాట్లాడారు. కొంతమంది బాధ్యతగా మాట్లాడారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఏం చేశాడంటే, మాకు సంబంధం లేదు ప్రైవేట్ దేవాలయం కాబట్టి అని చెప్పేసి. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా మాకు సంబంధం లేదంటే, ప్రభుత్వంలో జరిగినప్పుడే ప్రభుత్వ ఆహ్, ఆలయాలు లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాల వద్ద జరిగినప్పుడే మీకు సంబంధమా? అది కరెక్ట్ కాదు. మీరొకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వ ఆలయాలైనా లేకపోతే ప్రైవేట్ ఆలయాలైనా కానీ బాధ్యత అనేది మీకుంటుంది. ఎక్కడ ఏం జరిగినా కానీ బాధ్యత ఉండే విధంగా మీరుండాలి. బాధ్యతాయుతంగా మాట్లాడాలి. చాలామంది భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. లోకేష్ గారు మాట్లాడుతుంటే నిజంగా దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. లోకేష్ గారు మాట్లాడుతుంటే నిజంగా ఒకటి ఫ్రీ బస్ ఎఫెక్ట్, సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ఈరోజు మంచి రోజు అని చెప్పేసి చాలామంది ఇక్కడికి రావడం, దర్శించుకోవడం అని చెప్పేసి చేసుకోవడంతోనే వాళ్ళు ఆ బారికేడ్స్ ఇరిగిపోయి చనిపోయారు. సో, వీటి వల్ల కూడా ఆలోచన చేయాలి. మీరు వచ్చేటప్పుడు ఫ్రీ బస్ అని చెప్పేసి వచ్చి మీ ప్రాణాలు పోతున్నప్పుడు ఆ ఫ్రీ బస్ అనేది కనిపించదు. సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది కనిపించదు. కొంతమంది వేద పండితులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు దర్శనం చేసుకుంటే బాగుంటుంది. మీ ఫ్యామిలీ బాగుంటుంది. ఇవన్నీ ఎందుకండి? కాదు. వద్దు. ఈ తొక్కిసలాటలు వద్దు. మొన్నటికి మొన్న జరిగాయి. తమిళనాడులో తొక్కిసలాట జరిగి 40 మంది చనిపోయారు. సో, గోదావరి పుష్కరాల్లో చాలామంది తొక్కిసలాటలో చనిపోయారు. మొన్న 'పుష్ప' సినిమాలో మీ విలువైనటువంటి ప్రాణాలు తీసుకున్నారు. ఒకరు హీరోని చూడకపోతే ఏమవుతుందండి? సినిమా చూడకపోతే ఏమవుతుందండి? ఒక సభకు వెళ్ళకపోతే ఏమవుతుందండి? పుష్కరాలకు వెళ్ళినా కానీ దూరంగా ఉంటే ఏమవుతుంది? దేవుడు మీకొచ్చి ఇప్పుడే వరం ఇచ్చాడా? లేకపోతే ఇంకేదైనా చేశాడా? దేవుడు ఎక్కడైనా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడున్నా మన మనస్సులో ఉన్నటువంటి కరెక్ట్‌గా ఆలోచిస్తే, మన దేవుడిని కొలిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు అనుకున్నవి ఇస్తాడు. ఆలోచనతోటి ఉండాలి కానీ, మన ప్రాణాలు తీసుకొని, మన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకునే విధంగా మన పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాను. తొక్కిసలాటలు, సభలు, సినిమాలు దూరంగా ఉండండి. ఇవి మనకు కావు. ప్లీజ్.